రైట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు మనకు జాయిన్ అయ్యారు. ఎస్ శివలాల్ గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చాలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హైడ్రాను ఒకవైపు సమర్థిస్తూనే మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తూనే చాలా సూచనలు చేస్తున్నారు. ఇన్ని డౌట్స్ వస్తున్నాయి, క్లారిఫై చేయాలి మీరే. చాలా ప్రధానంగా ఇందాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ గారు కానీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారు కానీ చాలా క్వశ్చన్లు స్పందిస్తున్నారు. ప్రధానంగా చిన్నవారి పైన నోటీసులు ఇస్తున్నారు. ముందు పెద్దవాళ్ళ పని చూసిన తర్వాత చిన్నవారి పనికి రావచ్చు. చిన్నవారికేమో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి సంఘటన కూడా ప్రస్తావించారు వివేక్ గారు. ప్రధానంగా అక్కడ వికలాంగులు ఉన్నారు, వారి యొక్క గోడు మీరు వినే ఉంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా తిరుపతి రెడ్డి అంటే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు ఉన్నాడో ఆయనకు నోటీసులు ఇచ్చి సమయం ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతూ, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించి పోటీ చేసిన లక్ష్మారెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎందుకు కూల్చివేతలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇటువైపు దానం నాగేందర్కి సంబంధించి చాలామంది ఉన్నారు. వీరి లిస్టు ఏం చేస్తారు? సల్కన్ చెరువుపై నిర్మించిన విద్యా సంస్థలకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అజుద్దీన్ అక్బరుద్దీన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలపై ఏం చర్యలు తీసుకుంటారు? ఇవి చేశాక మీ చిత్తశుద్ధి నిరూపించుకుని అంటున్నారు. మీరేం చెప్తారు శివలాల్ గారు? ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే అండి, ఎవరికైతే ఈ అపోహ వస్తుందో వాళ్ళు కొంచెం వేసి చూడాలి. ఎందుకంటే హైడ్రా స్టార్ట్ అయింది రీసెంట్లీ, మొత్తానికి స్టార్ట్ అయిందే ఇమీడియట్ ఎంఐఎం నాయకులతోనే స్టార్ట్ అయింది. హలో 2 నెలలు దాదాపుగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే నేను ఏమంటున్నంటే ఈ కూల్చడం స్టార్ట్ అయింది డైరెక్ట్ ఎంఐఎం నాయకులతోనే ముందు స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళది కూడా స్టార్ట్ అయింది కాదంటలేము. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న కన్వెన్షన్ కూలగొట్టడం జరిగింది, అది కూడా గతంలో పెండింగ్ ఉంది. ఈ రోజు హైడ్రా తీసుకున్న నిర్ణయాలని ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించడం కానీ సంకోచించడం కానీ చేయకుండా చూడాలి. ఎందుకంటే కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఇంతకు ముందు క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ ఎంఐఎం నాయకుల గురించి మాట్లాడారు. ఎంఐఎం నాయకులకి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించడం జరిగింది. వాళ్ళకి ఆ టేస్ట్ తెలుసు. అది కూడా మహావీర్ హాస్పిటల్ పక్కన ఆ తర్వాత ఏదైతే ఆ రేస్ కోర్స్ ఉందో అదంతా వాళ్ళకి కావాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా వివాదాలు జరిగినాయి. ఆ తర్వాతనే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎక్కడ దొరకకపోయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఐపీఎస్ ఆఫీసర్ ని అన్నారు అని ఒక శివలాల్ గారు, ఒకటి నోటీసుల విషయంలో కొంచెం ప్రశ్నల వర్షం కురుస్తుంది. దానికి కూడా కొంచెం హైడ్రా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సామాన్యులకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి కూల్చివేయడం, వారు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రజల నుంచి ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు మీకు. అయితే రంగనాథ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దాని విషయంలో ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే నిరాశులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వాళ్ళకు ఈ రకంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఇప్పుడు కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడన్నా అకామిడేట్ చేస్తారు. మొత్తానికి వాళ్ళది ఏదో మామూలుగా పేదోళ్ళదే తీయాలని ఏం లేదు. మొత్తానికి పార్టీ నిర్ణయం ఒకటే, ఎవ్వరికి కూడా భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి కొత్త పోలీస్ స్టేషన్ కూడా రావడం జరుగుతుంది. హైడ్రా అండర్లోనే ఇంకా ఆఫీసర్లను యాడ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి పోలీస్ అనుకోండి లేకపోతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇంకా వేరే కానీ ఎవరైతే గతంలో మొత్తానికి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఏమంటున్నారంటే ఎవరైతే బిల్డర్లు ఉన్నారు లేకపోతే ఎవరైతే కట్టినరో వాళ్ళ గురించే మాట్లాడుతుండ్రో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా ప్రశ్నలు లేవనెత్తడం అయింది. ఆ ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ రోజు హైడ్రా ఆ రకంగా కూడా దృష్టి పెడుతుంది. ఎవరైతే డబ్బులకు కకృతి పడి లేకపోతే వాంటెడ్లీ అది ఇచ్చిండ్రా, లేకపోతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఉన్న మంత్రులకి కానీ లేకపోతే షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ కి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేకపోతే ఇంకెవరు. ఎందుకంటే మనం ఫోన్ ట్యాపింగ్ లో చూస్తే పెద్ద ఆయన చెప్పిండు అంటారు. పెద్ద ఆయన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలే అవుతుంది. మీరు ఏ నిర్మాణాన్ని చూసుకున్నా కూడా కనీసంగా 12 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితంలో ఎవరు అధికారంలో ఉన్నారు సార్? 12 సంవత్సరాల క్రితం ఎవరు వాళ్ళకు పట్టాలు ఇచ్చారు సార్? 12 సంవత్సరాల క్రితం వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఈ రోజు మీ ప్రభుత్వమే ఇస్తుంది. మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరే కూల్చేస్తారు. చెప్పుడు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్తా ఉన్నాను. 12 సంవత్సరాల క్రితం వాళ్ళ నిర్మాణాలకు వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది.
2012లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్తా. రైట్ వివేక్ గారు మీ కంక్లూజన్ ఎంత కొంచెం చేసి చెప్తారు క్లారిటీ మీరు? ఇస్తారంట, క్లారిటీ ఎంత ఇస్తారు చేసి శివలాల్ గారు. చెప్తారు సార్ వివేక్ గారు మీరు? ఒక్క నిమిషం ఆగారు. ఈ రోజు 2012లో వివేక్ గారు. జరిగినటువంటి నిర్మాణాలను మీరే కూల్చేస్తారు. వివేక్ గారు వరుసగా మీరే వాళ్ళని వరుసగా బాధ ప్రశ్నలు పెడతారు. సంధించడం మీకు మీరే సమాధానం రాదు. అనుమతిస్తారు. కొంచెం వేచి మీరే చూస్తే నిర్మాణానికి శివలాల్ గారు ఏం అప్రూవల్ చెప్తారో చేస్తారు. ఆలకించవచ్చు. మీరే ల్యాండ్ వివేక్ గారు. కట్టుకున్న తర్వాత మీరే కూల్చేస్తారు. దానికి మరి కేసీఆర్ గారు కేటీఆర్ రైట్ పేరు రైట్ ఓకే ఓకే చేసి ఆలోచించాలి. ఈ రోజు ఒక విమర్శ చేసే వివేక్ గారు ముందు వివేక్ గారు ఆ విమర్శ ఆగాలి. అనేది ఒక వాస్తవ వరపు నుంచి పరిస్థితి మాత్రమే ఏమిటి? మాట్లాడితే ప్రశ్నలు వాస్తవ సంధిస్తే పరిస్థితి సమాధానం ఏమిటి? దొరకదు. ఎస్ శివలాల్ గారు మీరు వాస్తవ చెప్పండి. పరిస్థితి చూడండి. ఎప్పుడు శివలాల్ గారు జరిగింది శివలాల్ గారు మీరు చెప్పండి. వివేక్ పాటిల్ కి ఒక్కసారి ఓపికగా ఉండమని చెప్పండి. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. కేసీఆర్ తర్వాత మొత్తం వీళ్ళంతా అదే ధోరణితో మాట్లాడతారు. జస్ట్ మెయింటైన్ డెకరం. నేను ఇప్పుడు మనం మాట్లాడే ఇష్యూ మొత్తానికి ఇది పబ్లిక్ లో పోవాలి, ఎవరేం మాట్లాడిన అనేది తెలియాలనేది ఒక ఉద్దేశం. అయితే దీనికి వివరణ అడిగిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే పార్టీ పరంగా నేను మాట్లాడుతున్నా కాబట్టి పార్టీ పరంగా నేను చెప్తున్నా. ఎందుకంటే మధ్యన డిస్టర్బ్ చేస్తే ఆయన వాయిస్ నా వాయిస్ క్లాష్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతోనే మనం ఏ పని చేస్తున్నా ముందుకు పోతున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా ఇంకా సూచన సలహాలు హైడ్రాకు కూడా సంబంధించిన సూచన సలహాలు ఇస్తే కూడా తీసుకుంటాం. దాని మీద కూడా ఖచ్చితంగా అవసరం అనుకున్నవన్నీ కూడా ఆ హైడ్రా టీం కి చేర్చవేసి ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏదైతే మొదలు పెట్టినామో ఆ మొదలు పెట్టిన దాన్ని అందరూ ముందు అభినందించండి, హర్షించండి. ఎందుకంటే గతంలో నువ్వు చేసినావా నేను చేసినావా అనేది ఒక నిమిషం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే లేదా టీఆర్ఎస్ అయినా సరే ఎంఐఎం అయినా సరే ఎవరి అయినా సరే కూల్చాల్సిందే, కూలుస్తారు కూడా. ఒక్క నిమిషం. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి రామ్ నగర్ లో కంప్లైంట్ చేసింది. గతంలో 10 ఏళ్ల కింద కంప్లైంట్ చేసి అది చేస్తే కూడా ఫిష్ మార్కెట్ దగ్గర కాలేదు. కానీ ఈ రోజు ఆ అమ్మాయి ట్వీట్ చేయడంతో రంగనాథ్ గారు ఆడ స్వయానం వెళ్ళి అది కూల్చడం జరిగింది. కూల్చిండ్రంటే కూడా అసలు వాళ్ళ ఇంటికి స్టే తెచ్చుకునేది కాక పక్కింటికి కూడా స్టే తెచ్చుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మొత్తం అధికారులు గతంలో కూడా ఒక సర్వే నెంబర్ చెప్పి ఇంకో సర్వే నెంబర్ దగ్గర కట్టడం జరిగింది. ఇవన్నీ కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు రెండో ఒక డిసిషన్ ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా అది చెరువులు కానీ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ ఉంటే మటుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఒక నిర్ణయం ఉంది. అది ఖచ్చితంగా ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైట్ 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 అట్లీస్ట్ పాపిరెడ్డి